నా పేరు నమ్మనేని తిరుపతిరావు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు. రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఈరోజు తపస్ ఆధ్వర్యంలో కూడా ధర్నా కొనసాగిస్తా ఉన్నాము. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టో ప్రకటించినటువంటి అంశాలు అధికారంలోకి రాగానే 6 నెలల్లో పిఆర్సీ ఇస్తామని, 6 నెలల్లోపు మొత్తము సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను అమలు పరుస్తామని, అనేక రంగాల్లో కూడా పెండింగ్ లో ఉన్నటువంటి మొత్తం అందరు ఉద్యోగ ఉపాధ్యాయుల బిల్లులను 6 నెలల్లో కూడా తీస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 3 సంవత్సరాలు కావస్తా ఉన్నది. పిఆర్సీ ఊసే లేదు. అదే విధంగా సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ అమలు పరిచేటువంటి ఆలోచనే లేకుండా ఈరోజు బిల్లులకు సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలు ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలు చెల్లించకుండా అనేక నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. చర్చల పేరిట ఏసీలతో చర్చలు జరుపుకునే కాలయాపన చేస్తున్నారు. దాన్ని కాలయాపనకు మాత్రమే ఉపయోగిస్తా ఉన్నారు. ఎటువంటి ఆర్థిక ప్రయోజనము ఎద్దడం లేదు. కాబట్టి వాళ్ళ అనేక రకాలుగా చర్చలు జరిగి అన్ని పూర్తయిన తర్వాత మాత్రమే ఈరోజు రోడ్డుకి వాళ్ళ ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఉపాధ్యాయుల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా సంతృప్తికరంగా లేరు. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కనుగొని మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేసుకొని వెంటనే నెరవేర్చాలని, ఉపాధ్యాయులకి తప్పకుండా న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్.